ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथामृतं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। भक्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। సో భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతం క్లాస్కి వచ్చిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వాన పలుకుతున్నాం. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము అంటే 4వ స్కందంలో 22వ అధ్యాయంలో 39వ శ్లోకాన్ని ఈరోజు మనము చెప్పబోతున్నాం. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రదిత ముద్రదయంతి సంతః తద్వన్నిరిక్త మతయో యతయో విరుద్ధ శ్రోతో గణస్తమరణం భజ వాసుదేవం. యత్పాద పంకజ
పంకజబలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం యత్పాద పంకజబలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం హరే కృష్ణ. ఎవరు శ్లోకం చదువుతారా? యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. హరిబోల్. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. హరి బోల్. మాతాజీ శ్లోకం. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రహితం ఉద్గ్రతయంతి సంతః కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. హరే కృష్ణ. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రహితముద్రదయంతి సంతః కర్మాశయం గ్రదితముద్రదయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. హరి బోల్. యత్ యవ్వాని పాద పాదములు పంకజ పద్మము పలాస దళములు లేదా బొటనవేలు విలాస విలాసము భక్త్యా భక్తిచే కర్మ కామ్యకర్మలు ఆశయం కోరిక గ్రథితం గట్టిముడి ఉద్రయంతి సమూలముగా తొలగిపోవును సంతః భక్తులు తత్ ఆ రీతి వత్ వలే రిక్తమతయః
భక్తి రహితులు భక్తిరహితులు యతయః యతయః తీవ్రముగా యత్నించి తీవ్రముగా యత్నించి అపి అపి అయినను అయినను నా వృద్ధ నా వృద్ధ నిరుపజాలరు నిరుపజాలరు శ్రోతః గణాః శ్రోతః గణాః ఇంద్రియ భోగ కిరణములను ఇంద్రియ భోగ కిరణములను తం తం అతనికి అతనికి మరణం మరణం ఆశ్రయింపదగిన వాడు ఆశ్రయింపదగినవాడు భజ భజ భజింపుము భజింపుము వాసుదేవం వాసుదేవ వసుదేవుని వసుదేవుని తనయుడు తనయుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు భగవత్పాద పద్మసేవలో భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులయుండడి సదా నియుక్తులై ఉండేది భక్తులు భక్తులు కర్మ వాసన గ్రంథి నుండి కర్మవాసన గ్రంథి నుండి సులభముగా సులభముగా బయటపడుచున్నారు. బయటపడుచున్నారు. ఇది ఇది మిగుల కష్టతరమైనందున మిగుల కష్టకరమైనందున భక్తి రహితులైన జ్ఞానులు భక్తిరహితులైన జ్ఞానులు యోగులు యోగులు ఇంద్రియ భోగ ఘటములను ఇంద్రియ భోగ కెరటములను ఆపుటకు ఆపుటకు ప్రయత్నించును ప్రయత్నించినను దాన్ని సాధింపజాలకున్నారు. దానిని సాధింపజాలకున్నారు. కనుక కనుక వసుదేవ తనయుడగు వసుదేవ తనయులకు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని భక్తిత సేవలో భక్తియుత సేవలో నీవు నీవు నియుక్తము కమ్మని నియుక్తుడవు కమ్మని ఉపదేశించుతున్నాను. ఉపదేశించుచున్నాను. ప్రపోజల భాషకి చేస్తాడ గురుదేవికి జై. భగవంతుని పాదపద్మ సేవలో నిరంతరం ఎవరైతే ఉంటారో వారు కర్మవాసన గ్రంథి నుండి సులభముగా బయటపడతారంట. అంటే ఎన్ని కోట్ల జన్మల పాపాలు చేసినా ఎన్ని అపరాధాలు చేసినా కేవలము శ్రీకృష్ణుని పాదాలను సేవించిన వారికి, శ్రీకృష్ణుడు సంపూర్ణంగా శరణాగతి పొందిన వారికి, నిత్యము శ్రీకృష్ణుని సేవలో ఉన్న వారికి అటువంటి కర్మల నుంచి బయటపడతారంట. సో కర్మ సిద్ధాంతాన్ని ఎవరు పక్కన పెట్టలేరు. కర్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అది మనకు తెలిసిన విషయమే. అది ప్రతి ఒక్కరి విషయంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది కృష్ణుడికి శరణాగతి పొందటం. ఎందుకు కష్టంగా ఉంటుందంటే అహం అనేది ఉండటం వల్ల వారు ముందు గురువుని స్వీకరించలేరు. ఈ అహం ఉండటం వల్ల వారు గురువుకి కృష్ణుడికి సేవ చేయలేరు. కానీ కొద్దిగా ఈ కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని జపిస్తూ గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ అహం అనేది పోయి తెలుస్తుంది, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఈ శరీరము తాత్కాలికమైనది, ఈ ఆత్మ శాశ్వతమైనది. నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు ఈ భూలోకంలో. సో ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడి సేవకుణ్ణి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు ఎవరైతే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటే కనుక. అంటే కలియుగతరమైనటువంటి ఈ మహామంత్రాన్ని జపించడం వల్ల వారికి ఇటువంటి రియలైజేషన్ అంటే ఆత్మానుభవ మార్గం అంటారన్నమాట. అంటే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది అనమాట. అది వారికి ఈజీ అవుతుంది. కానీ ఇంత రిస్క్ యోగులు, ధ్యానం చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు ఇంత రిస్క్ తీసుకోరన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ధ్యానం చేస్తూ కూర్చొని మన ఇంద్రియాలు ఎదిరించాలనుకుంటారు. కానీ మీరు ఎవరైనా చెక్ చేయండి, కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం కోసం ప్రయత్నించండి, మీరు నిలపగలుగుతారా మనసుని? కుదరదు.
ఎందుకంటే ఈ కలియుగము ఎటువంటి యుగము? కలహాల యుగం. ఈ కలియుగంలో ఎటువంటి లక్షణం హరిస్తుంది? లక్షణాలను కలుస్తుంది. సులక్షణం హరిస్తుంది. అందుకని ఈ కలియుగంలో మనకి కేవలము హరినామ జపము ద్వారా, హరి సేవ ద్వారా, హరి ప్రసాదం ద్వారా, అంటే కృష్ణ నామం ద్వారా, కృష్ణ ప్రసాదం ద్వారా, కృష్ణ కథ ద్వారా మనము ఇంద్రియాలని మనం నిగ్రహించగలుగుతాం. ఇది మనకి భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఎంతో మంది వైష్ణవ ఆచార్యులు ఆచరించి చూపించారు. అందుకే శ్రీకృష్ణుడికి ఒక పేరుంది ఋషికేశ. ఋషికేశ అంటే ఎవరంటే ఇంద్రియాలకి ప్రభు అని. అంటే ఇంద్రియాలు శ్రీకృష్ణుడి యొక్క కింద పనిచేస్తాయి. అంటే ఇంద్రియాలకి ప్రభు అనమాట. అంటే ఇంద్రియాలను శ్రీకృష్ణ భగవానుడు నిగ్రహించగలుగుతాడు. అంటే ఆయన ఇంద్రియాలకు దాసులు కాదు, ఇంద్రియాలే కృష్ణుడు దాసులు అనమాట. అందుకని మనందరం కూడా కృష్ణుడికి దాసులు అవుదామా, ఇంద్రియాలకు దాసులు అవుదామా? కృష్ణునికే రాజు. ఈ ప్రపంచంలో చాలా మంది ఇంద్రియాలకు దాసులు అవుతున్నారు. ఇంద్రియాలకు దాసులైన వారు ఎప్పటికి కూడా శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోలేదు. మరి ఇంద్రియాలకి దాసులు అవ్వకుండా కృష్ణుడికే దాసులు ఎలా అవ్వాలి అంటే ఈ కలియుగంలో మనకి ఏదైతే ఆచార్యులు పాటించమన్నారో వాటిని పాటిస్తాం. అంటే ముఖ్యంగా మనము హరినామ జపం చేయటం, ఈ 4 నియమాలు పాటించడం ద్వారా, అలాగే నిరంతరం కూడా భక్తితో సేవ, అంటే సిన్సియర్ డివోషనల్ సర్వీస్, అంటే సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి. సర్వీస్ యాటిట్యూడ్ లేకపోతే ఎవరికి కూడా ఆత్మసంతృప్తి జరగదు అన్నమాట. సో అందుకని ఇది కష్టమైనప్పుడు కూడా ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి సులభం అవుతుంది. ఎవరికి సులభం అవుతుందంటే ఎవరైతే ఒక ప్రామాణిక గురువుని స్వీకరిస్తారో, గురువు ద్వారా వారు భక్తి చేస్తూ ఉంటారో వారికి అన్ని కూడా సులభంగా ఉంటాయి. ఏదైనా కష్టం వచ్చినా కూడా గురువు మనకి సహాయం చేస్తారు. అంతేకాకుండా మన గురు శిష్య పరంపర ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందుకే గురువు కావాలంటారు అన్నమాట. కానీ ఎవరైతే యోగులు, జ్ఞానులు అంటే అంటారు పండిత పుత్ర అంటూ ఉంటారు అన్నమాట. అంటే బాగా శాస్త్రాన్ని చదువుతారు, శ్లోకాలు బంగారంలాగా చెప్తారు, వింటానికి వినసొంపుగా ఉంటాయి, కానీ వారు ఆచరించరు. ఆచరించిన వారు ఎంత పండితాన్ని బోధించినప్పుడు కూడా విన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారు ఆచరింపలేరు. ఆచరణకి అది అసాధ్యమైనది అనమాట. అది ఆచరించేవాడు బోధించాలనుకోండి, వాడు తప్పకుండా ఆచరించగలుగుతారు. అందుకని జ్ఞానులు కానీ యోగులు కానీ ఇంద్రియ భోగ కిరటాలు అన్నారు. ఇంద్రియ భోగాలు అంటే కిరటాలు అన్నమాట. చూడండి, ఎంత బాగా భక్తిలో ఉన్నా కూడా ఏదైనా వివాహానికి వెళ్ళారనుకోండి, ఆ వివాహంలో ఇది ఐస్ క్రీమో ఏదో గులాబ్ జామ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అంటే వీటిని ఉన్నారు ఇంద్రియ భోగ కిరటాలు అన్నారు అనమాట. సో వీటిని మనం నిగ్రహించాలి అంటే, ఇంద్రియ భోగాన్ని మనం కంట్రోల్ చేయాలంటే కేవలము కృష్ణనామ జపము, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథ, ఈ 3 వల్ల మనము ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాం. ఇవి లేకుండా మనం ఇంద్రియాలను నిగ్రహించాలనుకుంటే మాత్రము అది అసాధ్యమైనది అని మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ కలియుగంలోనే. అందుకని కేవలము జ్ఞానముతోనూ కేవలము యోగాతోనూ మన జీవితాన్ని సరిపెట్టుకోకుండా మనం భక్తిలో అంచెలంచెల స్థాయికి వెళ్తూ, ఓకే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, ఏమీ తెలదనుకోండి, ఏదో లెటర్ స్టార్ట్ సమ్వేర్, ఎక్కడో దాన్ని మొదలు పెట్టాలి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది. కానీ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి అక్కడితో ఆగిపోకుండా అంచెలంచెలుగా భక్తిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకి ఒక్కసారి శ్రీల ప్రభుపాదుల భాష్యం వివరించారు, మనం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి జై, శ్రీల గురుదేవుకి జై. 3 రకముల ఆధ్యాత్మికులు గుణ ప్రభావమును జయించుటకు ప్రయత్నిస్తున్నారు. వారే జ్ఞానులు, యోగులు, భక్తులు.
జ్ఞానులు, యోగులు, భక్తులు. ఈ మూడు రకాల వారు ఉంటారు. వీళ్ళు ఏమన్నారు? ఆధ్యాత్మికులు అన్నమాట. ఇంద్రియ ప్రభావమును జయించుటకే వారందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంద్రియ ప్రభావమును ఎడతగని నదీ ప్రభావముతో పోల్చవచ్చు. ఇది కలియుగములు ఇంకా చాలా కష్టం. కానీ అది ఎటువంటి ఇంద్రియ కిరటాలైనా, అది ఎటువంటి నదీ ప్రవాహమైనా కూడా ఈ కలియుగంలో మనము జయించవచ్చు. ఎలాగంటే కృష్ణ నామ జపము, చెప్పండి, కృష్ణ నామ జపము, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథ. ఈ మూడిటి ద్వారా మనము ఇటువంటి ఇంద్రియ కిరటాల నుంచి మనము జాగ్రత్త పడవచ్చు అనమాట. అలాగే నదీ ప్రవాహం నిలుపుటకు అసాధ్యము. అదేవిధంగా భౌతిక భోగవాంఛ ప్రవాహం ఎంత ప్రబలమనగా భక్తి యోగము తప్ప ఇతర ఏ విధానము చేతనో దాన్ని నిలుపుట సాధ్యం కాదు. సో భక్తి యోగ విధానం కాకుండా ఏ ఇతర సాధన చేసినప్పుడు కూడా ఇంద్రియాలను నిగ్రహించడం కుదరదు. మనం చూస్తూ ఉంటాం బయట సమాజంలో కొంతమంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు, అంటే 41 days అలాగే. మనం చూస్తూ ఉంటే కనుక వారికి నిజంగా ఉంటుంది చాలా బాగా నియమ నిబంధనలు పాటించాలని. ఎందుకంటే అది కూడా ఒక మంచి సంప్రదాయం. ఎందుకంటే ఏదో రకంగా ఆ 41 రోజులు కూడా ఈ 4 నియమాలు పాటిస్తూ ఉంటారని, భగవంతుడు దగ్గరగా ఉంటారని, ఈ 41 రోజులు చేసిన దీక్షని జీవితం అంతా ఆచరించడానికి అనువుగా ఉంటుందని, అదొక మంచి ప్రాక్టీస్ అవుతుందని మనకి పెద్దలు పెట్టారు. కానీ ఆ 41 days సరిపోవట్లేదు. మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు 41 days మళ్ళీ వాళ్ళు మామూలుగా అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే మనకి కేవలము శ్రీకృష్ణ భగవానుడు భక్తి ద్వారానే ఇంద్రియాలని మనము నిగ్రహించగలుగుతాం. ఎందుకంటే మనం డబ్బున్న వారి దగ్గరికి ఏమిస్తారు? మనకి డబ్బు ఇస్తారు. లేని వారి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసే ఉపయోగం ఉంది, కాలు పట్టుకుంటే ఉపయోగం ఉంది. అవునా కదా? అవునా? డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఏముండదా సహాయము? డబ్బు సహాయం గురించి అడిగితే ఏమిస్తాడు? డబ్బున్న వాడు డబ్బు ఇస్తాడు, డబ్బు లేని వాడు ఏమిస్తాడు చెప్పండి? అవునా? అలా జ్ఞానం ఉన్న గురువుని మనం ఆశ్రయించామనుకోండి, మనకేమిస్తారు? జ్ఞానాన్ని ఇస్తారు. అవునా? అలాగే ఇంద్రియాలను నిగ్రహించబడే శ్రీకృష్ణ భగవానుడు పాదాల దగ్గర మన పట్ల మనకేమిస్తాడు? ఇంద్రియాన్ని నిగ్రహించే శక్తిని ఇస్తాడు. అవునా కదా? మరి శ్రీకృష్ణుడు ఇంద్రియాలను నిగ్రహపరచడం ఏంటంటే 16,108 భార్యలు ఉన్నారు కదా, ఇంద్రియాన్ని నిగ్రహించబరిచేవాడు అసలు పెళ్లి చేసుకోకూడదు కదా అనే కుహానా మీద ఉన్నారు సమాజం ఇక్కడ. అదే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే శ్రీకృష్ణ భగవానుడికి 16,108 భార్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఇంద్రియ భోగంలో ఆయన పాల్గొనలేదు. ఈ విషయం తెలుసుకోవాలి. అదేంటండి ఇంద్రియ భోగం లేకుండా పిల్లలు పుడతారండి అనే ప్రశ్న చాలా మందికి ఉంది కదా. ఇక్కడ మనకు విషయం తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ భగవాన్ ఏమంటారంటే అస్కలిత బ్రహ్మచారి అన్నారు. అంటే వీర్యస్ఖలనం చెందనివాడు. వారిని ఏమన్నారు? అస్కలిత బ్రహ్మచారి అన్నారు. అంటే కేవలం తన యొక్క శక్తి ద్వారా, అంటే భగవంతుడి యొక్క శక్తి ద్వారా అందరికీ కూడా ఆయన గర్భధారణ సంస్కారం చేశాడు. అర్థమైందా? అందరికీ కూడా ఆయన సంతానాన్ని ఇచ్చాడు. ఈ రోజు నా భర్త నా దగ్గర లేడు అనే భావన లేకుండా, ఈ రోజు నా తండ్రి నా దగ్గర లేడనే భావన లేకుండా ఏకకాలంలో అందరి దగ్గర ఉన్నాడు, అందరినీ సంతోషపెట్టాడు. అంటే ఒక భర్త ఎలా ఉండాలో శ్రీకృష్ణ భగవాన్ చూసి నేర్చుకోవాలి. ఒక తండ్రి ఎలా ఉండాలో శ్రీకృష్ణ భగవాన్ చూసి నేర్చుకోవాలి. ఒక కొడుకు ఎలా ఉండాలో శ్రీకృష్ణ భగవాన్ చూసి నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కష్టంలో ఉంటే ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా అండగా ఉండాలో కృష్ణ వరాలను చూసి మనం నేర్చుకోవాలన్నమాట.
అందుకే అది కేవలం భగవంతుడికి సాధ్యమవుతుంది కానీ సాధారణ వ్యక్తులకి ఎవరికి కూడా సాధ్యం కాదు. అందుకే శ్రీకృష్ణ భగవానుని ఎవరైతే భగవంతుడిగా స్వీకరిస్తారో వారికి మాత్రమే మోక్షం వస్తుంది. శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగా కేవలం దోపరయుగంలో అవతరించిన వారిలాగా కేవలం యాదవుడు లాగానే చూసిన వారికి మోక్షం అనేది లభించదు. కృష్ణుణ్ణి భగవంతుడిలాగా మనందరూ కూడా యాక్సెప్ట్ చేయాలంటే ఒప్పుకోవాలి. ఎలాగ యాక్సెప్ట్ చేస్తారంటే ఎక్స్పీరియన్స్ ద్వారా, అంటే అనుభవం ద్వారా, లేకపోతే ఆయన చెప్పారనో ఈయన చెప్పారనో నమ్మకం కాదు. నమ్మకం బాగుంటుందా, అనుభవం బాగుంటుందా కదా. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ఏమనుకోండి అది ఎప్పటికో మన హృదయంలో అందుకే ఎంతో మంది కోటాను కోట్ల మంది భక్తులకి, ఎంతో మంది ఆచార్యులకి శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తి అనుభవపూర్వకంగా ఉంది కాబట్టి వారు చెప్పగలుగుతారన్నమాట శ్రీకృష్ణుడు భగవంతుడని. అంతేకాకుండా కొంతమంది రీసెర్చ్ చేస్తారు కదా, అంటే వారు ఏది కూడా చదవండి నమ్మరు. అటువంటి వారికి మనకి భగవద్గీతలో భాగవతంలో ఉంది శ్రీకృష్ణుడు భగవంతుడని. కేవలం దోపరయుగం చెందిన వాడే కాదు, కానీ దోపరయుగంలో వచ్చాడు, యాదవ వంశమును అనుభవించాడు, యాదవుని ఉద్ధరించాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కేవలము దోపరయుగానికి చెందిన వాడే కాదు, కేవలము యాదవ కులానికి చెందిన వాడే కాదు, శ్రీకృష్ణుడు భగవంతుడు. ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్ట్ చేసిన వాడికి, ఇది అనుభవం వచ్చిన వాడికి మాత్రమే భగవద్ధామాన్ని చేరుగలుగుతారు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఏకకాలంలో అందరి భార్యల దగ్గర, ఏకకాలంలో అందరి సంతానం, అందరి పిల్లల దగ్గర ఉన్నాడు. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఒక్కడే ఎక్స్పాన్షన్ కదా, ఒక్కడే ఎంతో మందిగా ఉండగలిగాడు. ఇది ఎవరు సాధ్యమవుతుంది? కేవలము భగవంతుడికి సాధ్యం. అందుకే కృష్ణుని ఏమన్నారు? భగవంతుడు అన్నారు. అందుకే భగవంతుడు అని మనం అందరినీ అనలేము, అనకూడదు కూడా. ఎవరినని భగవంతుని అంటే చూడండి, 7 సంవత్సరాల వయసులో చిటికిన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. ఇది ఎవరు చేయగలిగారా? అది కృష్ణుని ఏమన్నారు? భగవంతుడు అన్నారు. భగవంతుడు అంటే అందరినీ కూడా మనం భగవంతుడు పిలవకూడదు. ఎందుకంటే ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వారికి ఉంది. అంటే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అనాలి, ప్రధానమంత్రిని ప్రధానమంత్రి. నీకేదో ఆనందం వచ్చేసింది కాబట్టి, నీకేదో హ్యాపీనెస్ చేసింది కాబట్టి, నీకేదో మంచి జరిగి కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు ప్రధాన అంటే సమాజం ఒప్పుకుంటుందా? అట్లాగనమాట. అందుకే శ్రీకృష్ణుడు భగవంతుడు. అందుకని ఇక్కడ మనం ఈ రోజున భాగవత క్లాసులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎవరైతే శ్రీకృష్ణుడి సేవలో నిరంతరం ఉంటారో వారు కర్మ వాసన నుంచి బయటపడతారంట. అందరూ ఈ కర్మలు ఎప్పుడు పోతాయి, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, పండు ఉంటాయి కదా, పోతాయి. ఎప్పుడు పోతాయంటే ఎవరైతే కృష్ణుడిగా సంపూర్ణంగా శరణాగతి పొందుతారో, ఎవరైతే నిరంతరము కృష్ణనామ జపాన్ని, కృష్ణ ప్రసాదాన్ని, కృష్ణ కథను స్వీకరిస్తారో వారికి తప్పకుండా అంచెలంచెలుగా గ్రాడ్యువల్ గా అన్ని కర్మల నుంచి వాళ్ళు బయటపడతారు. అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. నిత్యము కూడా ఆనందంగానే ఉండగలుగుతారు. అవునా? ఆనందాన్ని ఎవరిస్తారు మనకి? మీకు చెప్పిన ఆనందాన్ని ఎవరిస్తారు? డబ్బు ఎవరిస్తారు? జ్ఞానాన్ని ఎవరిస్తారు? అంతే కదా. ప్రేమ ఎవరిస్తారు? అవునా? ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయో వారిని ఆశ్రయించాలి. ఇవన్నీ ఎవరి దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి కదా, అలా ఉండాలి. ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్, రైట్? అవునా? మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏదో
సినిమాలో ఫైట్ చేయడం కాదు. కృష్ణుని చూసి నేర్చుకోవాలి ఫైటింగ్ అంటే కదా. తన వాళ్ళ రక్షించడం కోసం రాత్రికి రాత్రే నిద్రపోయే వాళ్ళు డిస్టర్బెన్స్ కూడా లేకుండా చూడండి, జరాసంధుడు పెద్ద సైన్యంతో వస్తున్నాడు యాదవ మొత్తాన్ని నాశనం చేయడానికి. కానీ అన్నదమ్ములు కృష్ణ బలరాములు ఏం చేశారు? ఒక్క చీమ కొట్టకుండా, ఒక ఏమ వాడకుండా యాదవులందరికీ కూడా నిద్రపోతున్న సమయంలో వారందరికీ కూడా రాత్రి ద్వారకా నగరం నిర్మించి ద్వారకా నగరంలో అందరినీ శిక్షించారు. పొద్దున్న లేచేపటికి ఇలా ఉన్నారంట. ఏంటి ఈ మేడలేంటి, ఈ విద్యలేంటి, ఈ రత్నాల భవనాలేంటి, మేము ఎక్కడున్నాం? చూసారా, అది కృష్ణుడు ప్రేమ అంటే, అది కృష్ణుడు దయాకరుడు అంటే కదా. ఇది ఎవరు చేయగలిగారా? అసలు ఎవరికి తెలవడంటారు యుద్ధానికి వస్తాన విషయం కూడా. లేచేపడి ఉన్నారు వాళ్ళు ద్వారకా ఉన్నారు. ఎటువంటి భవనాలు? రతనాల భవనం. ద్వారకా నగరం ఎలా ఉంటుందంటే అసలు ద్వారకా నగరాన్ని చూసి దేవతలు అసూయపడతారంట, ఇంద్రుడు అసూయపడతారంట, సర్వలోక పాలకులు కూడా అసూయపడతారంట. అటువంటి నగరం అంటే ద్వారకా నగరం. ద్వారకా నగరంలో ఏ జీవికి హాని జరగదంట. ద్వారకా నగరంలో ఎవ్వరూ కూడా బ్రాహ్మణులు కానీ గోవులు కానీ బాధపడతారంట. ద్వారకా నగరం మించినటువంటి నగరము విశ్వంలో లేదంట. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడి చేత సృష్టించబడినటువంటి ద్వారకా నగరం. అందుకే 5000 సంవత్సరాలు జరిగినా కూడా ఇప్పుడు కూడా సముద్ర భూగర్భంలో ఉందంటే అది భగవంతుడి యొక్క శక్తి. అందుకని కర్మ బంధాల నుంచి బయటపడాలి అంటే ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క పాద పద్మ సేవలో సదా నీతై ఉండాలని చెప్తారు. కేవలం గృహానికే అంటిపెట్టి నడవకుండా, కేవలము చదువు అనేది కాకుండా, కేవలం బిజినెస్ అనే కాకుండా, భగవంతుడి కోసం మనం సమయాన్ని, భగవంతుడి సేవ కోసం మనం సమయాన్ని కేటాయించాలి. మనం ఉద్ధరించుకోవడం కోసం, లేదా భగవంతుని ఉద్ధరించడం కోసం కాదనమాట. అనేక ప్రభుత్వం చెప్పారు, బిజీ లేజీ పీపుల్ అన్నారు. ఏమన్నారు? బిజీ లేజీ పీపుల్. బిజీగా ఉంటారు కానీ ఏమి సాధించారు. అందుకే ఏం చెప్పారంటే మనకి చెప్పండి, 8 hours స్కూల్కి కాలేజ్కి, బిజినెస్. 8 hours దేనికి? నిద్రపోవడానికి. 8 hours దేనికి? భక్తికి. సరిపోయిందా? సరే, ఈ కలియుగం 8 hours కష్టమా? డైలీ ఓన్లీ 2 hours స్పెండ్ చేయండి, సండే వస్తే 8 hours స్పెండ్ చేయండి. బాగుందా లేదా? చక్కగా ఇలా చేయటం వల్ల మనం ఇటు కలియుగంలో చెప్పే ఎన్నో ఇబ్బందుల నుంచి మనం రక్షించబడతాం. చూస్తున్నాం కదా బయట ఎలా ఉంది, ఉగ్రవాదులు ఎలా పెరిగిపోతున్నారు. అవునా? ఎన్నెన్నో అంటే బయట ఉండి చేసే ఉగ్రవాదులు కొంతమంది అయితే, ఇక్కడే ఉండి బాధ పెట్టేవాళ్ళు ఇంకోరైతే. అవునా? ప్రతి కుటుంబంలో ఏ రకంగా బాధ ఉంటారు. వీటన్ని తప్పించుకోవడం మనకి ఒకటే మార్గం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.